మొదటిది మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి. అతిక్రమము అంటే ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడు కొన్నిటిని మనకి ఇచ్చినాడు. వాటిని క్రమముగా మనం అనుసరించాలి. వాటిని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో అంటే మీరుతామో దానిని అతిక్రమము అని తెలియజేయబడుతూ ఉన్నది. ఆదిలోనే దేవుడు ఏ విధంగా ఈ భూమి మీద మనం జీవించాలి అనే విషయాన్ని నేర్పించుకుంటూ వచ్చినాడు. ఆయన నేర్పిస్తూ ఉన్నా కానీ ఆయన ఇది ఇలా చేయండి అని శాసనాలు కానీ ఒక లా కానీ నేర్పిస్తూ వచ్చినాడు. వాటిని మనుషులు అందరము మనము అనుసరించకుండా మనకు నచ్చిన విధంగా మనం జీవిస్తూ వచ్చినాం. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమవుతూ ఉన్నారంటే గాయపడుతూ ఉన్నారు. గాయము అంటే శరీరానికి కలుగుచున్నటువంటి గాయము. యేసుక్రీస్తు ప్రభు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. రెండవ విషయం మనం చూసినట్లయితే దోషము, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దోషం అంటూ ఏంటి? చెడుతనము, ఇమ్మోరల్. చెడు చేయటానికి దేవుడు ఎప్పటికీ కూడా అనుమతించడు, ఇష్టపడడు. కానీ మానవులందరూ కూడా చెడునే ప్రేమిస్తూ చెడులోనే జీవిస్తూ వచ్చినారు కనుక మనము పొందాల్సినటువంటి ఆ యొక్క శిక్ష ఏదైతే ఉన్నదో యేసుక్రీస్తు ప్రభు దానికి శిక్ష అనుభవించినాడు. ఆ శిక్ష ఏంటి అంటే నలుగగొట్టబడ్డాడు. తన శరీరాన్ని అంతా కూడా నలుగగొట్టబడింది. మూడో విషయం మనం చూసినట్లయితే సమాధానార్థమైన శిక్ష. మానవుడు దేవుడి నుంచి తొలగిపోయి వేరేగా జీవిస్తూ వచ్చినాడు. అనగా మనుష్యుని దేవుడు ఎందుకు సృజించినాడు? దేవుని కొరకు భూమి మీద మనం జీవించాలని, దేవుణ్ణి భూమి మీద మనం మహిమపరచాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన కొరకు జీవించాలని, మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలని దేవుడు మనల్ని సృజిస్తే మనుష్యుడు మాత్రం తను ఇష్టానుసారంగా జీవించటం ద్వారా మానవుడు పరలోకానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండటం ద్వారా దేవునికి మానవునికి మధ్య సంబంధం తెగిపోవటం ద్వారా ఇప్పుడు ఈ యొక్క సంబంధాన్ని మరలా కలపడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని నుంచి వచ్చినాడు. వచ్చి ఆయన ఏం చేసినాడు అంటే సమాధానాన్ని, పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపిగా జీవిస్తున్నటువంటి మానవునికి మధ్య సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. మరి సంబంధం ఏర్పాటు చేయటానికి అర్థం వచ్చే విధంగా శిక్ష యేసుక్రీస్తు ప్రభు పొందినాడు. మరి మన అతిక్రమములను బట్టి మనం శిక్ష పొందాలి, మన దోషాలను బట్టి మనము శిక్ష అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరి తరపున ఆయన శిక్ష అనుభవించినాడు. చూడండి, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అని ఉంది ఇక్కడ. చూడండి, నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనము సగం నుండి మనం చదివితే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ప్రజలందరి యొక్క
అతిక్రమములు, ప్రజలందరి యొక్క దోషములు యేసుక్రీస్తు ప్రభువు మీద తండ్రి అయినటువంటి దేవుడు మోపాడు. అవన్నీ కూడా మనవే. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనకు పాపము, మన పాపము ఆయన మీద మోపబడింది, కానీ ఆయన చెడుతనం చేసినట్లుగా కానీ అతిక్రమములు చేసినట్లుగా కానీ ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలోనే కాదు మరి ఎక్కడా కూడా లేవు, రికార్డ్స్ ఏమీ లేవు. అందుకని మనం చూసినట్లయితే 4వ విషయం ఒకసారి చూద్దాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచూ ఉన్నది. స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? పాపం చేసినటువంటి మానవునికి అనారోగ్యం వస్తుంది. చెడుతనం, పాపం అనేది చెడుతనం అయితే ఆ అనారోగ్యం మన దేహాన్ని అంతటినీ పాడు చేస్తూ ఉంటుంది. దేహం పాడైపోతూ ఉంటే త్వరగా మరణిస్తారు. తరువాత పాపం చేసినందుకు అతను శిక్ష అనుభవించాలి, నరకపు శిక్ష అనుభవించాలి. అయితే మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిక్ష అంతటిని భరించినాడు కనుక ఆయన శిక్ష భరిస్తూ ఉంటే, ఆయన గాయములు అవుతూ ఉంటే, నలుగు గొట్టపడుతూ ఉంటే, దెబ్బలు, కొరడా దెబ్బలు మరి ఆయన పొందుకుంటూ ఉంటే మనకి పాప విమోచన కలుగుతూ వచ్చింది. అంటే ఈ యొక్క ఆత్మీయ జీవితానికి మనం దీన్ని అప్లై చేస్తే దేవుడు మనందరినీ పాపపులో ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు పరిశుద్ధతలోనికి మనం నడిపిస్తూ వచ్చినాడు. రిడెంప్షన్ ఫ్రమ్ సిన్, పాప విమోచన ఆ రోజు దేవుడు ప్రజలందరికీ ఇచ్చినాడు. అదే స్వస్థత. స్వస్థత కలిగిన స్వస్థత పొందుకున్నాం. అందుకనే వీఆర్ హీల్డ్ విత్ హిస్ స్ట్రైప్స్. ఆయన శరీరం అంతా కూడా చూస్తే కొరడా దెబ్బలు ఉండేసరికి అవి ఎట్లా కనిపిస్తూ ఉన్నాయంటే సారల్లా కనిపిస్తూ ఉన్నాయండి. సారలు ఉండేటువంటి, మనం వస్త్రాలు వేసుకుంటాం కదా, షర్ట్స్, స్ట్రైప్స్, దూరం నుంచి చూస్తూ ఉంటే సారలు కనిపిస్తూ ఉన్నాయి, స్ట్రైప్స్. వాటి ద్వారా ఆయన దెబ్బలు పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. నలుగు కొట్టబడటం అంటే ఏంటి? ఆయన్ని కొట్టినప్పుడు ఆయన శరీరం మీద రక్తము క్లాట్ అయింది. చూస్తూ ఉంటే ఆ యొక్క స్కిన్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదంటే ఒక ముద్రలా కనిపిస్తూ వచ్చింది. చూడండి, మనమందరి యొక్క పాపాలు, అతిక్రమములు, దోషములు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పొందినాడు. ఆయన ఏదో పాపి అని, ఆయన ఏదో అతిక్రమము చేశాడని, ఆయనలో దోషం ఉన్నదని కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని శిక్ష విధించేటప్పుడు పిలాతు ఎంతో, ఆయనకి అర్థం కాల ఎలా శిక్ష విధించాలనేది. ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19, 27, 19. అతడు చూడండి, పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు చూడండి ఇక్కడ, చూడండి, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి కలలో
మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపిన. చూడండి, యేసుక్రీస్తుని పట్టుకొచ్చారు, ఆయన్ని ముద్దాయిగా నిల్చోబెట్టారు. మరి ఆయనలో ఎటువంటి నేరము, చెడుతనము, పాపము చేసినట్లుగా ఎటువంటి రుజువులు కనబడట్లేదు. ఒక వ్యక్తి తీర్పును ఇవ్వాలి అంటే అతను బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి రుజువులతో అతనిని తీర్పు విధించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో మాత్రం అటువంటి రుజువులు ఏమీ లేవు. పైగా ఆయనకి శిక్ష విధించే సమయంలో ఆయనకి ఏమి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండినప్పుడు తన భార్య ఒక వర్తమానం పంపించింది. ఎటువంటి వర్తమానం పంపించింది? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసు ప్రభువుని ఏం పిలుస్తుంది ఆమె? నీతిమంతుడు అని పిలుస్తుంది. నీతిమంతుడు అంటే ఏంటి? ఆయన రక్తం గురించి మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ ఆమెకి కల వచ్చిందంట. అంతకు ముందు రోజు ఆమెకి కల వచ్చింది. కలలో మరి ఎటువంటి కల వచ్చిందో ఇక్కడ వ్రాయబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును మాత్రం నీతిమంతుడిగా ఆమె గుర్తించింది. 24వ వచనం చూద్దాం. అందులోనే పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది, దాని వలన తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. చూడండి, తీర్పు విధించాల్సినటువంటి పిలాతు ఆయన తీర్పు తీర్చకుండా ఆ తీర్పును తీసుకువెళ్ళి ఎవరి చేతుల్లో పెడుతూ ఉన్నాడు? జనసమూహము ఇస్తున్నాడు. మీరే తేల్చుకోండి, మీరే చూసుకోండి. ఎందుకు అంటే he recognized Jesus Christ as spiritual man, holy man, righteous man. ఆయనలో ఎటువంటి నేరము, పాపము, తప్పిదము ఆయన కనుగొనలేదు. దానికి తోడు తన భార్య కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతుడి జోలికి పోవద్దు నువ్వు. అటువంటి వ్యక్తిని అనవసరంగా తీర్పు తీరిస్తే ఆ పాపము, అతనిలో ఉండేటువంటి రక్తము మన మీదకి పడుతుంది, మా మీదను, మా పిల్లల మీదకు వస్తుంది. అందుకని అతని జోలికి పోవద్దు అని చెప్తూ ఉంది. కళని మనం సహజంగా పట్టించుకోని అవసరం లేదు, కానీ బైబిల్లో చాలా చోట్ల కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. అది కూడా ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి కళ. అది కూడా ఉదయం వచ్చింది, నీతిమంతుడు అని. మంచి విషయమే కదా, నీతిమంతుడని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ ఈ యొక్క కళ ఆమెకు రాకపోతే ఆ సమయంలో తన భార్య వర్తమానం పంపించకపోతే పిలాతు పరిస్థితి ఏమిటి? ఆయన కూడా జనసమూహం అందరూ కూడా ఆయన్ని సిలువేయండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా కేకలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అయితే పిలాతు ఏం చేశాడంటే నీళ్లు తెప్పించి ప్రజలందరి ముందు తన చేతులను కడిగేసుకున్నాడు. నాకు సంబంధం లేదు, ఇతను చంపుతుంటే దాని ద్వారా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఏమీ అంటుకోకూడదు, పాపం రాకూడదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా మేము గుర్తిస్తున్నాం. అయితే అప్పుడు ఏమన్నా తెలుసు, మనుషులందరూ కూడా, ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. యేసుక్రీస్తు ప్రభు
విన్నాడు ఆ మాటలు. సిలువ ఆయన మీదకి మోపినప్పుడు ఆయన ఒక మాట పలికాడు. చాలా పాపులర్ ఈ విషయం. నా కోసం ఏడవద్దు, నీ కోసం, మీ పిల్లల కోసం ఏడువుడి. అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రజలందరూ అయ్యో పాపం, యేసుక్రీస్తు ప్రభు మీద ఎంత ఘోరమైనటువంటి తీర్పిచ్చారే, ఆయన ఇన్ని కష్టాలు పడుతున్నాడే అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి సమాధానం ఇస్తున్నట్లుగా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం సమాధానం చెప్పింది ఎవరికి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయముగా ఆయన్ను సిలువ వేయండి అని చెప్పినారో వారికి ఈ సమాధానాన్ని దేవుడు యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి నన్ను ఈ దినాన మీరు విశ్వసించట్లేదు. క్రీస్తుగా వచ్చాను ఈ లోకానికి. ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దేవుని కుమారుని నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ వాక్యము చాలా మందికి, అన్ని జనులు కూడా ఈ వాక్యాన్ని మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంత ఫేమస్ అయింది. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువుని వారు తిరస్కరించారు. తిరస్కరిస్తే ఏమైంది? ఈ లోకంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి పాపం ఇదే. యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వస్తే ప్రజలందరి యొక్క పాపాలకి మరి ఆయన శిక్ష అనుభవిస్తే ఆ విషయాన్ని ఎవరు కూడా విశ్వసించట్లేదు. ఇదే ఘోరమైనటువంటి పాపం. యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనకి మాత్రమే పాపాలను క్షమించేటువంటి అధికారము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చాలా మందితో నీ పాపాలను నేను క్షమించి ఉన్నానని చెప్పినాడు, అధికారంతో చెప్పి ఉన్నాడు. ఈ విషయాలు ప్రజలందరూ తెలుసుకొని అంగీకరించాలి. మరి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, సత్యము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసము కలిగి జీవించకుండా మరి తమకిష్టం వచ్చినటువంటి రీతిలో పరలోకానికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వేరొక మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నట్లుగా, నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. వీటిలో నేనే అనేటువంటి మాట ఎంతో అధికారముతో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. నేనే, అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువుకి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సమయం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ మనము సిద్ధముగా ఉండాలి. మన ప్రాణము రేపే పోవచ్చేమో. మనుష్యుడు అనుకుంటూ ఉన్నాడు, సమయం ఇంకా చాలా ఉంది అనుకుంటూ ఉన్నాడు, నాకేం కాదులే అనుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే మనం సిద్ధముగా ఉండాలి. పాపాలని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు, నా సొంత రక్షకుడు అని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనుషుల యొక్క పాపము దేవుడు పరిహరిస్తాడు. అందుకని ఇక్కడ మాట రాయబడింది, సమాధానార్థమైన శిక్ష. ప్రజలందరి యొక్క సమాధానార్థమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు పొందినాడు. ఆ యొక్క శిక్ష ఆయన మీద తండ్రి అయినటువంటి దేవుడు మోపెను. అందుకనే యేసుక్రీస్తు ప్రభు
పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి ఏం కలిగింది అంటే స్వస్థత కలిగింది. మనం 2 విధాలుగా స్వస్థత పొందుతూ ఉన్నాం. శరీరానికి స్వస్థత, ఆత్మీయ జీవితానికి స్వస్థత. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జరిగింది. అందుకనే అందరం రక్షింపబడినటువంటి మనము తల్ల వంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పి ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను